టు అవర్ ఛానల్. నేను మీ సుబ్బారెడ్డి. టుడే టాపిక్ యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన వాటికి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్గా క్రోమ్ ఓపెన్ చేసుకొని క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయాలండి. అక్కడ యూట్యూబ్ని టైప్ చేయగానే కింద ఆప్షన్ స్టూడియో ఉంటుంది, క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కనిపించే ఫస్ట్ ఆప్షన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలండి. మీరు ఏ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడికి టైప్ చేసుకోవాలండి. ఇక్కడ నా మెయిల్ ఐడి ఎంటర్ చేశానండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ బ్రౌజింగ్ ఇలా వస్తుంది. వితౌట్ సేవింగ్ అని కొడుతున్నాను ఇక్కడండి. అకౌంట్ సేవ్ చేయకుండా ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తున్నానండి. ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత యువర్ ఛానల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో, ఏ నేమ్ అయితే మనం ఎంటర్ చేసుకున్నామో కస్టమైజ్ చేసుకొని అక్కడ మనం కస్టమైజ్ ఛానల్ మీద ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలండి. ఇక్కడ ప్రొఫైల్ మీద మనం ఏదైతే లోగో అనుకుంటున్నామో ఆ లోగోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం సంబంధించి క్రియేట్ చేసుకుంటే అప్లోడ్ చేసుకోవచ్చు అండి. లేకపోతే నెక్స్ట్ సెక్షన్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకుంటే మనకు బాగుంటుంది, దాని విత్ సైజ్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు వచ్చి మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రొఫైల్లో సెట్టింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సెట్టింగ్ ఆప్షన్లో జనరల్ ఆప్షన్ ఉందని అక్కడ వచ్చి మన కరెన్సీ ఇన్ఫర్మేషన్ అండి. ఏ కంట్రీ కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండియా కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కరెన్సీ మనం డాలర్ రూపంలో చూసుకుందాం అనుకుంటే కాబట్టి డాలర్ని లీవ్ చేసుకోవచ్చు అండి. నేనైతే డాలర్ అనుకుంటున్నాను కాబట్టి నేను లీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఛానల్ అండి. ఛానల్ ఆప్షన్లో వచ్చి బేసిక్ ఇన్ఫోలో వచ్చి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, మనం ఏ దేశంలో ఉన్నామో దాని యొక్క ఆప్షన్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండియా కనిపిస్తుంది కదండి, ఇక్కడ దీని మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ ఉంటేనే మన ఛానల్ని గ్రోత్ చేసుకోగలుగుతాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఛానల్ అయితే మీరు మొదటగా మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నారు అంటే ట్రావెల్స్ కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఏదైతే మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్నారో దానికి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే గేమింగ్ వీడియోస్ కాబట్టి గేమింగ్ సంబంధించిన కీవర్డ్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. అవి కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలంటే, ఒకవేళ మీకు తెలియకపోతే చాట్ జీపీటీ మీద వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న చాట్ జీపీటీ, ఈ చాట్ జీపీటీని క్లిక్ ఇవ్వండి. చాట్ జీపీటీలో వచ్చి మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో, సపోజ్ గేమింగ్ కీవర్డ్స్ కదండి, గేమింగ్ సంబంధించిన SEO కీవర్డ్స్ని టైప్ చేయండి. ఈ కీవర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి గేమింగ్ సంబంధించిన కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా SEO కీవర్డ్స్ అండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కీవర్డ్స్ అండి. ఎలా అంటే ఇప్పుడు ఛానల్ అని సెర్చ్ చేస్తాం మనం యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో మీ వీడియోస్ రావాలనుకుంటే, రోజు విజిబిలిటీ కావాలనుకుంటే, కొంతమంది చూస్తారు మీ వీడియో చూస్తారు కదండి, అలాంటి చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ వెళ్ళేదాని కోసం ఉపయోగపడేది ఈ SEO అండి. ఈ లేకుండా కీవర్డ్స్ ఇవ్వకుండా మన ఛానల్ అయితే గ్రోత్ అయితే అవ్వదండి. కాబట్టి వీటికి సంబంధించిన కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను గేమింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీటిని తెచ్చి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మొబైల్ సంబంధించిన కీవర్డ్స్ కావచ్చు, PC సంబంధించిన కీవర్డ్స్ కావచ్చు, ఏ కీవర్డ్స్ అయినా సేవ్ చేసుకున్నామంటే వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది. సపోజ్ లో PC అండ్ గేమింగ్ లిస్ట్ ఉంది కదండి, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. అలా మీ సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ సేవ్ చేస్తే, ఈ సేవింగ్ చేసిన తర్వాత ఎవరైతే గేమింగ్ సంబంధించిన ఛానల్ చెక్ చేస్తారో, సపోజ్ ఇక్కడ BGM గేమ్స్ ఉంటాయి కదండి, లేకపోతే ఫ్రీ ఫైర్ ఉంటుంది, ఎనీ గేమ్స్ అండి, ఆ గేమ్కి సంబంధించిన ఇక్కడ ఇచ్చినామంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు 2026లో మంచి గేమ్ రావాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం గేమ్ యూజ్ అవుతుంది. సపోజ్ BGM గురించి సెర్చ్ చేసినా ఫస్ట్ ప్లేస్కి మిమ్మల్ని మూవ్ చేస్తారనమాట. ఈ కీవర్డ్సే మెయిన్ ఇంపార్టెంట్ మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే. కాబట్టి
ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అడ్వాన్స్ సెట్టింగ్స్. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో వచ్చి 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి కిడ్స్ సంబంధించిన వాటిది, సెకండ్ అడల్ట్, థర్డ్ ఆప్షన్ వచ్చి ఇద్దరు సంబంధించింది. ఫస్ట్ దాంట్లో ఏంటంటే కిడ్స్ సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చి అడల్ట్ సంబంధించింది, అంటే అడల్ట్ వీడియోలు మాత్రం చూడగలుగుతారు. మన వాచింగ్ని ఇద్దరు చూడగలుగుతారంటే కిడ్స్ చూడగలుగుతారు, అడల్ట్స్ చెక్ చేసుకోగలుగుతారంటే అలాంటి వాళ్ళ కోసం కావాల్సింది థర్డ్ ఆప్షన్ అండి. ఇది డిఫాల్ట్గా ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్లో. లేదనుకుంటే మనం సపోజ్ కిడ్స్ సంబంధించిన కంటెంట్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాల్సి వస్తుంది. ఇక నేను ట్యాప్ చేస్తున్నాను, ఇది కిడ్స్ సంబంధించింది. లేదు వద్దనుకుంటే వీటిని మళ్ళీ మనం మార్చుకోవచ్చు అండి. ఇలా మనం మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాది ఏంటంటే థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ మీద ట్యాప్ చేస్తున్నాను. అలా ఆప్షన్ మనం మార్చుకుంటూ ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ ఉంటుందో దాన్ని మీద ట్యాప్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, లింక్స్ మేము సెట్ చేసుకోవాలనుకుంటే మన లింక్స్ ఏదైనా ఎనేబుల్ చేసుకోవాలనుకున్నా నేను యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్ సంబంధించిన మీకు యూజ్ లేదండి. అది నెక్స్ట్ మీకు మానిటైజేషన్ అయిన తర్వాత ఉపయోగపడే టాపిక్స్ ఏంటి, ఈ లింక్ అకౌంట్స్ ఏదైనా మనం యాడ్ చేసుకోవాలంటే అలాంటి వాటికి. నెక్స్ట్ వచ్చి ఫీచర్ ఎలిజిబిలిటీ. ఈ ఫీచర్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ మనకు డిఫాల్ట్గా స్టాండర్డ్ ఫీచర్ ఆప్షన్ అయితే ఎనేబుల్డ్ ఉంటుందండి. అది ఏంటంటే 1 minute 2 minutes వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకోగలుగుతాం. లేదు మనకు 2 minutes కన్నా 5 minutes కన్నా ఎక్కువ వీడియో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫీచర్ అండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఈ 15 minutes వీడియో మాత్రం అప్లోడ్ చేసుకోగలుగుతాం. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ని వెరిఫై చేయాలి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట. మీ ఫోన్ నెంబర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన నెక్స్ట్ ట్యాప్ చేశారంటే అది మీకు వాట్సాప్ ద్వారా లేదంటే మెసేజ్ ద్వారా మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ యొక్క ఛానల్ యొక్క ఎనేబుల్డ్ అవుతుంది. లేదా కాల్ ద్వారా అయినా సరే మీరు మాట్లాడవచ్చు. అక్కడైనా మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. అక్కడ ఎంటర్ చేసినా కానీ మీకు ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్డ్ అవుతుంది. కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ మీద షిఫ్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ అడ్వాన్స్ ఫీచర్స్. ఈ అడ్వాన్స్ ఫీచర్ దేనికోసం ఉపయోగపడుతుందంటే లైవ్ ఛానల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, లైవ్ గేమింగ్ ఆడేవాళ్ళు, లేదా బిగ్ వీడియోస్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అంటే 1.5 hour కావచ్చు, 1 hour కావచ్చు, లేదా 15 minutes కావచ్చు, అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడేది దీనికి సంబంధించింది అడ్వాన్స్ ఫీచర్స్. సపోజ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ఒక 2 hours లేదా 3 hours టాపిక్ గురించి, ఏదైనా ప్రోగ్రామ్ గురించి కావచ్చు, ఏదో టాపిక్ అండి మీకు సంబంధించింది. ఇప్పుడు మీరు ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ ఏదైనా పెట్టాలనుకుంటున్నారు, అది 2 hours ఉంటుంది. అలాంటి వాటి కోసం ఉపయోగపడేది దీనికి సంబంధించింది. ఒకవేళ మీరు ట్రావెలింగ్ లైవ్ వీడియో పెట్టాలనుకుంటున్నారు, లైవ్ సంబంధించి చూపించాలనుకుంటున్నారు, మీరు ఒక టెంపుల్కి వెళ్తారు, అక్కడ లైవ్ పెట్టాలనుకుంటున్నారు, అలాంటి వాటి కోసం ఉపయోగపడేది ఈ అడ్వాన్స్ ఫీచర్స్. ఇలాంటి వాటిని ఎనేబుల్ చేసుకోవాలంటే థర్డ్ ఆప్షన్ని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అయితేనే సెకండ్ ఆప్షన్కి మీరు ఎనేబుల్ చేయగలుగుతారు. లేదంటే సెకండ్ ఆప్షన్ మీకు లేకపోతే, ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోకపోతే మీకు థర్డ్ ఆప్షన్ అయితే రాదు. మీరు ఖచ్చితంగా కంపల్సరీగా మీ ఫీచర్ని 15 minutes వీడియో మీరు పెట్టుకోవాలనుకుంటే, ఫీచర్ సంబంధించిన ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 15 minutes వీడియోని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇచ్చి అది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఈ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ కాబట్టి ఏం చేయాలి, సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే థర్డ్ ఆప్షన్ మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ కూడా ఇచ్చి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటేనండి, పాన్ కార్డ్ ఇవ్వచ్చు, ఆధార్ ఇవ్వచ్చు, ఏదైనా ఒక ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అది ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. అది ఎనేబుల్ చేస్తే ఈ ఫీచర్ మీకు ఎనేబుల్డ్ అవుతుంది. లేదనుకుంటే మీరు వీడియోస్ కంటిన్యూషన్గా పెడుతూ 1 or 2 months అయితే ఆటోమేటిక్గా అది ఎనేబుల్డ్ అవుతుంది. ఇవన్నీ ఇది థర్డ్ ఆప్షన్ ఎనేబుల్ ఖచ్చితంగా కావాలనుకుంటే అట్లాగైనా సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ సొంతంగా మీరు చేసుకోవాల్సింది. ఫోన్ నెంబర్ లేకుండా యూట్యూబ్ వాళ్ళు మనకు థర్డ్ ఆప్షన్ ఎప్పటికీ ఇవ్వరు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ అయితేనే థర్డ్ ఆప్షన్ మనకు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే బేసిక్ ఇన్ఫోలో కీవర్డ్స్, థర్డ్ ఆప్షన్ ఇక్కడ వచ్చే ఫీచర్ ఎలిజిబిలిటీలో వచ్చి ఇది ఇంపార్టెంట్. ఈ ఉంటేనే మనకు ఛానల్ గ్రోత్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇదండి. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చి టైటిల్ ఏదన్నా, మనం టైటిల్ ఎప్పుడు మారుతూ ఉంటాం కదండి. కాబట్టి ఆ టైటిల్ డిఫాల్ట్ పెట్టాలనుకున్న వాళ్ళ కోసం ఉపయోగపడేది ఇక్కడ టైటిల్. డిస్క్రిప్షన్ ఏంటంటే మనకు సంబంధించిన లింక్స్ ఏదైనా అయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే వాటిని ఇలా లింక్స్ మనం పెట్టుకోవచ్చు. ఆ లింక్స్ ద్వారా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ మనం డిస్క్రిప్షన్ టైప్ చేయకుండా ప్రతి వీడియోకి కింద మనకు కనిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చి విజిబిలిటీ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చారంటే అదర్వేట పబ్లిక్ మీకు తెలిసిందే కదండి, పెట్టుకోవచ్చు. ట్యాగ్స్, ఇంపార్టెంట్ ట్యాగ్స్ అని పెడితే ప్రతి వీడియో కూడా ట్యాగ్స్ అప్లోడ్ అవుతూ మన వీడియోని మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ఉపయోగపడిందంటే డిస్క్రిప్షన్ ఉపయోగపడుతుంది. ఆ డిస్క్రిప్షన్ ప్రతిసారి టైప్ చేయకుండా ప్రతి వీడియోలో ప్రతి లింక్స్ మనం పెట్టుకుంటా ఆటోమేటిక్గా ఉపయోగపడేది అంటే డిస్క్రిప్షన్ మాత్రమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో లైసెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్, సెకండ్ క్రియేటివ్ కామన్. ఫస్ట్ ఆప్షన్ దేనికోసం యూజ్ చేస్తారంటే మానిటైజేషన్ పర్పస్ కోసం యూజ్ చేసేది. సెకండ్ ఆప్షన్ మన వీడియోలను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే మన కంటెంట్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే కాపీరైట్స్ పడవండి. ఫస్ట్ ఆప్షన్ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన వీడియో కానీ యూజ్ చేస్తే కాపీరైట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. ఒకవేళ మీ వీడియో వైరల్ అవ్వాలనుకుంటే సెకండ్ ఆప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నేను ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను. సెకండ్ 15 కేటగిరీస్ ఉంటాయన్నాడు. ఈ 15 కేటగిరీస్లో మీకు సంబంధించిన కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను గేమింగ్ కాబట్టి నేను గేమింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ట్రావెల్ అయితే స్పోర్ట్స్ ఆప్షన్ ఉంటే ఇలా మీకు సంబంధించింది ఏది ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కామెడీ అయితే కామెడీ, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషను, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలి. ఇలా మీకు సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలండి. నేను గేమింగ్ కాబట్టి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి లాంగ్వేజ్, మీరు పెట్టే వీడియో దేనికి సంబంధించింది అంటే మీరు మాట్లాడే లాంగ్వేజ్ ఏది మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా హిందీ మాట్లాడుతున్నారా, ఏ లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడైతే ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ ఆప్షన్ అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో యాడ్ చేయాలనుకుంటారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, లేకపోతే తెలుగులో ఆప్షన్ పెట్టుకోవచ్చు అండి. నేను తెలుగు కాబట్టి నేను తెలుగులో ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కమెంట్స్ దేనికోసం యూజ్ చేస్తారంటే మన కోసం ఏదైనా మెసేజ్ పెడితే మన వీడియో కింద ఆ కమెంట్స్ మనం రిప్లై ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళ కమెంట్స్ మనకు వద్దనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షను. నెక్స్ట్ మోడరేషన్ అండి. ఇక్కడ వచ్చి బేసిక్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి నన్ ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది, హోల్డ్ ఆల్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ నన్ను ఎందుకంటే మెసేజ్ అన్నీ కూడా అన్నీ వస్తాయి. సెకండ్ ఆప్షన్ దేనికోసం అంటే బేసిక్గా ఏదైనా తప్పుడు మెసేజ్ పెట్టినా సింపుల్ కట్ చేస్తుంది తప్ప అంత ఈవీగా కట్ చేయదు యూట్యూబ్ ఛానల్. సెకండ్ స్ట్రిక్ట్ దేనికోసం పెడతామంటే మెసేజ్ హోల్డ్ అయ్యి మనకు వస్తుందండి. ఇప్పుడు లైవ్ ఛానల్ పెట్టారు, మీ మెసేజ్ కొంచెం లేట్గా మీకు వస్తుంది అంటే మెసేజ్లు ఎక్కువ పెడుతుంటారు. ఆ మెసేజ్ చదువుకోవడం కోసం ఇలా స్ట్రిక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఆ మెసేజ్ని చదివి వాళ్ళు పెట్టి ఏదైనా రాంగ్ మెసేజ్ పెడితే దాన్ని పూర్తిగా డిలీట్ చేయడం కోసం యూజ్ చేసేది ఈ ఆప్షన్ అండి. నెక్స్ట్ హోల్డ్ ఆల్ అంటే ప్రతి మెసేజ్కి మీరు పర్మిషన్ ఇస్తే తప్ప విజిబిలిటీ అయితే రాదు మీ ఛానల్లో. లైవ్ ఛానల్ కోసం యూజ్ చేసేది, లేదంటే మీరు పెట్టే ఏదైనా వీడియో పెడతారు ఆ వీడియో కోసం యూజ్ చేసేది హోల్డ్ ఆల్. ఓకేనా, ఇలా ఆప్షన్ మాత్రం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పర్మిషన్స్లో ఇన్వైట్ ఆప్షన్ ఉంది కదండి. ఈ ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ ఇచ్చారంటే మీరు ఎవరైనా పర్మిషన్ ఇస్తే మీకు ఎవరైనా లేదా మీరు ఎవరైనా పర్మిషన్ ఇస్తే మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే అక్కడ ఇన్వైట్ చేస్తే వాళ్ళ యొక్క లింక్ యాడ్ చేస్తే ఆ లింక్ ద్వారా ఏమవుతుందంటే అక్కడి నుంచి వాళ్ళు మన యొక్క ఛానల్ మెయింటైన్ చేస్తారు. ఎలా మెయింటైన్ చేస్తారంటే మన థంబ్నెయిల్స్ యూజ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తారు, వీడియో యాడ్ చేస్తారు, ఎనీథింగ్ మన ఛానల్ మొత్తం కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ కమ్యూనిటీ దేనికోసం అంటే మెసేజ్ ఆన్లో పెడితే మన కోసం వచ్చే మెసేజ్లు అండి. ఇక్కడ లైవ్ పర్పస్ కోసం యూజ్ చేసేదండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బేసిక్, స్ట్రిక్ట్, హోల్డ్ ఆల్ కూడా నేను చెప్పాను కదండి, దానికి సంబంధించిన ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ లైవ్ చాట్ చదవాలనుకుంటే బేసిక్లో పెట్టుకున్నామంటే ఏదైనా సింపుల్గా అవాయిడ్ చేస్తుంది, అంటే చిన్న రాంగ్గా పెట్టినా కొంచెం స్టిక్ చేసి దాన్ని ఆఫ్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఈ కమ్యూనిటీ ఆఫ్ ఏం చేస్తామంటే ఇక్కడ కానీ ఆన్ చేసినామంటే వాళ్ళు పెట్టే పోస్ట్స్ అండి ఎలాంటివి పెడతారంటే ఏదన్నా మన సబ్స్క్రైబ్స్ ఏదైనా మెసేజ్ పెట్టారు, ఇక్కడ ఆన్ చేసుకున్నామంటే జస్ట్ చూపిస్తానండి. ఇక్కడ కమ్యూనిటీకి వచ్చారు కదా, ఇక్కడ వాళ్ళు పెట్టే ఏదైనా మెసేజ్ కావచ్చు, ఏదైనా వీడియో కావచ్చు, మనతో మాట్లాడాలనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, మనతో మాట్లాడాలంటే వాళ్ళు ఎంటర్ చేస్తే ఎక్కడికొచ్చి మనకు కనిపిస్తుందండి. ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళతో మనకు కమ్యూనికేషన్ అవ్వచ్చు. కమ్యూనికేట్కి అయితే ఏమవుతుందంటే వాళ్ళతో మనకు
అంటే మనం వాళ్ళని యూజ్ చేసుకోవడానికి కాదు, వాళ్ళతో మనం మోటివేషన్ అయ్యే విధంగా ఉంటాం అనమాట. మనం చేసిన మిస్టేక్స్ కూడా చెప్తారు. ఇది ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలంటే కమ్యూనిటీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సెట్టింగ్స్కి వెళ్తున్నాను. సెట్టింగ్స్ క్లిక్ ఇచ్చిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్లో కమ్యూనిటీ, ఇక్కడ అది కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఆన్లో పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ మోటివేషన్, ఇక్కడ వచ్చి సేమ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మన సబ్స్క్రైబర్ కోసం వాళ్ళు హోల్డ్లో పెట్టాలంటే హోల్డ్లో పెట్టచ్చు, లేదంటే అలా ఆఫ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఏదైనా మనకు మెసేజ్ పెట్టారు, ఆ వర్డ్స్ మనకు నచ్చలేదు, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసుకొని, లేదా ఏదైనా రాంగ్ వర్డ్స్ పెడతారనుకుంటే ఆ వర్డ్స్ ముందు టైప్ చేస్తే ఆ వర్డ్స్ అనేది బ్లాక్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ అంతే ఇక్కడ వరకు అండి. నెక్స్ట్ యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే నేను ముందు చెప్పాను మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయొచ్చని, సేమ్ ఇది కూడా అంతేనండి. ఇక్కడ ఏమవుతుందంటే మేనేజింగ్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేయడం కోసం, ఇప్పుడు మనం లైవ్లో ఉంటాము, ఎవరిన మెసేజ్ రాంగ్గా పెట్టాడు, మనం వెళ్ళి గేమింగ్ ఆడేటప్పుడు ఆ మెసేజ్ మనం చదివి మనం రిప్లై ఇవ్వలేం కదండి. అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మనం కానీ మొత్తం రైట్స్ కానీ ఇవ్వగలిగితే ఆ వీడియోకి ఇక్కడి నుంచి మేనేజ్ చేస్తూ మనకు సంబంధించిన మెసేజ్ రిప్లై ఇవ్వడం కానీ ఏదైనా కానీ మొత్తం హోల్డర్ పర్మిషన్ ఇచ్చి ఉంటుంది అనమాట. అంటే మీ యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా ఒక పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ వల్ల ఏమవుతుందంటే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా రాంగ్ మెసేజ్ వచ్చింది కరెక్ట్ డిలీట్ చేస్తారు, రిప్లై ఇవ్వడం కానీ ఎనీథింగ్ దానికి ఉపయోగపడేది ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ మెసేజ్ పర్పస్ కోసం యూజ్ చేసేది. వాళ్ళు పెట్టిన మెసేజ్ని డిలీట్ చేయగలుగుతాడు, రిప్లై మాత్రం ఇవ్వగలుగుతారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా సరే మెయింటైన్ చేయగల సామర్థ్యం అతనికి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇలాంటి ఆప్షన్స్ ఎన్ని కూడా అండి. నెక్స్ట్ ఛానల్ గైడ్లైన్స్ ప్రకారం ఎలా ఉండాలి, ఆల్రెడీ మనం వెరిఫై చేసే ఫోన్ నెంబర్ అంటే ఫస్ట్లో సేమ్ అలా వెరిఫై చేసుకునే ఆప్షన్. నెక్స్ట్ క్రియేటర్స్ అండి, ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అగ్రిమెంట్స్ ఇప్పుడు ఎనేబుల్ అవుతుందండి. మానిటేషన్ అయిన తర్వాత మనకి ఎనేబుల్ అవుతుంది ఆప్షన్. ఇంతటితో ఇదేనండి టాపిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆప్షన్ చెప్పాను కదండి, ఏ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో బ్యానరు, లోగో, థంబ్నెయిల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.